ప్రేమ కథా చిత్రాల గురించి తెలుసుకోవాలంటే ఈ నడి మధ్య వచ్చిన అద్భుతమైన సినిమా జాను సినిమా. ఆ యొక్క జాను సినిమాను నిర్మాత అత్యంత మంచి మనసున్న నిర్మాత కాబట్టి అలాంటి సినిమా నిర్మించాడు. అలాగే దానికి తగిన విధంగా డైరెక్టర్ కూడా ఆ యొక్క మూవీకి చక్కని సంగీత దర్శకుని ఎంచుకొని ప్రదీప్ కుమార్ లాంటి అద్భుతమైన నేపథ్య గాయకుడిని ఎంచుకొని అత్యంత దృశ్యకావ్యంగా ఆ డైరెక్టర్ ఆ సినిమాని తీయగలిగాడు. ఆ సినిమాకి సంగీతాన్ని అందించినటువంటి గోవింద్ వసంత్ మహోన్నతమైన అద్భుత సంగీతాన్ని అందించాడు. ఇది ఒక ప్రేమ కథా చిత్రం కూడా. ఆ అబ్బాయి ప్రేమను ప్రేమిస్తున్నట్టు తెలుసుకోలేదు. తర్వాత అమ్మాయికి పెళ్ళైపోతుంది. అమ్మాయికి వేరే దేశం వెళ్ళిపోతుంది. తర్వాత ఈ స్కూల్లో ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా ఒకరోజు కలుసుకుంటారు. అలా కలుసుకున్నప్పుడు ఈ యొక్క ప్రేమికులిద్దరూ ఒక రోజంతా సహజంగా మాట్లాడుకుంటూ వాళ్ళు తిరుగుతూ వాళ్ళ కబుర్లు మాట్లాడుకుంటూ తెలుసుకుంటూ ఉంటారు. ఆ ఒక్క రోజులో జరిగే సన్నివేశాలను అద్భుతమైన రీతిలో డైరెక్టర్ మంచి దృశ్య కావ్యంగా ఈ సినిమాని మలిచాడు. ఈ సినిమాల్లో ఉండేటటువంటి అద్భుతమైన సంగీతం గోవింద్ వసంత్ పాటలన్నింటినీ సమకూర్చాడు. పాటలను ప్రదీప్ కుమార్ 100% అత్యంత అద్భుతంగా పాడాడు. ఈ సినిమా వచ్చినాక జరిగిన అద్భుతమైన ఒక విషయం ఉన్నది. అదేంటంటే ఈ ప్రదీప్ కుమార్ పాడినటువంటి కేవలం ఒక పాటనే సరిగమప వేదిక మీద యశ్వంత్ కొండేపూడి ఆలపించాడు ఆ పాటని. ఆ ఒక పాటతోనే ఆ యశ్వంత్ ప్రపంచం మొత్తంలో అనేక కోట్ల అభిమానులు సంపాదించుకున్నాడు. అలాగే కోటాను కోట్ల సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నాడు. అత్యంత ఒక పాటికే అబ్బాయిలో ఉండే గాత్రంలో ఉండే ప్రత్యేకత ఏంటంటే అబ్బాయిలో శృతి ఎక్కువగా ఉంటుంది. అందువలన ప్రదీప్ కుమార్ 100% చక్కగా ఆలపించిన ఆ గీతాన్ని అబ్బాయి ఇంకా గొంతులో శృతి ఎక్కువ ఉండటం వలన ఇంకా చక్కగా పాడి ఒక్క పాటతోటి కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ పాట ఎలా ఉంటుందో ఒకసారి దానిలో ఉన్న గమకాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాము. ఆహా ఆహా ఉంటుంది. ఏ దారెప్పుడైనా ఎటు వెళుతుందో అడిగానా, ఏం తోచని బరువై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నా, నే వెతికానా ఏదైనా ఊరికి నే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నాం, కదలని ఓసిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరని అడిగితే నన్నెవరైనా, ఇలానే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా, ఏదో ఒక బదులై నన్ను చెరపొద్దని కాలాన్ని అడుగుతూ ఉన్నా, నా వెంటబడి నువ్వెంత ఒంటరి అనవద్దు
దయించి ఎవరని ఇంకొన్ని జన్మాలకి సరిపడ అనేక సుతుల్ని ఇతరులు ఎరుగరు. నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది? నా యదలను కుశలములడిగిన గుసగుస కబురుల గుమగుమ. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా, కాలం ఇప్పుడే ననుగనగా అనగనగా అంటూనే ఉంటా. ఎప్పుడు పూర్తవనే అవక తుదిలేని తుది శ్వాసగా, గాలి వాటంలాగా ఆనేలే వాటే లేక కాలం నిలబడదే చోట ఒంటరిగా. ఏ చిరునామా లేక ఏ బదులు. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా, కాలం ఇప్పుడే ననుగనగా అనగనగా అంటూనే ఉంటా. ఎప్పుడు పూర్తవనే అవక తుదిలేని తుది శ్వాసగా, కాలం నిలబడదే చోట నిలకడగా. ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేక ఎందుకు వేస్తుందో కేక మౌనంగా. తారే నారే నాన్నిరే ఏ తారే నారే నాన్నిరే ఆ